ఇక్కడ డ్యూయల్ రోల్ చేస్తున్నారు దేవుడే. సో ఇప్పుడు సరే, ఇక్కడ సారీ అనగానే ఫ్రౌన్ అది చెప్పేశారు, బట్ ఐ లవ్ యూ చెప్పాలంటే శివకి యాక్చువల్లీ మాట్లాడడం రాదనమాట. సో ఐ లవ్ యూ చెప్పడం కూడా రాదు శివకి. ఆర్య ఐ లవ్ యూ స్పెల్లింగ్ రాయమ్మా అన్నట్టుగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ చెప్పడం రాదా శివకి? అన్ని హాల్లోనే. యా, మరి మొత్తం పాత్రలు కూడా దాచేస్తున్నారు. ఎనీవేస్, ఇద్దరు స్టేజ్ పైనే ఉండండి. ఇప్పుడు మా సంతోష్ గారికి, మానస గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఓ పక్క చెన్నై లవ్ స్టోరీ చేస్తూనే చెన్నైలో జరుగుతున్న ఈ తెలుగు లవ్ స్టోరీని కూడా మనకి ప్రెజెంట్ చేస్తున్న ధీరజ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధీరజ్ మొగిలినేని గారు, హార్టియస్ట్ వెల్కమ్. సో గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. లాస్ట్ టైం చెప్పాను, సినిమా చాలా బాగుంది. అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదామని అనుకున్నాను. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్, సరే ముందే డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ అందరు కలిసి పెట్టుకున్నారు. ఆ ప్రమోషన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్ కి. బట్ రీసెంట్ గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి, మార్చకపోతే ఏ సర్టిఫికెట్ ఇస్తాము అని చెప్పారు. సజెస్ట్ కూడా చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూత్ లాగా అనిపించడం, మాకు ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు. బట్ ఈ మినిట్ లో సెన్సార్ జరిగి 3-4 days బ్యాక్, ఈ మినిట్ లో ఇప్పుడు టైటిల్ మారిస్తే అందరు కన్ఫ్యూజన్ వస్తుంది, ఆడియన్స్ కి రీచ్ వెళ్ళదు సరిగ్గా. ఈ ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం దానికన్నా అని చెప్పి, లేదంటే టైటిల్ అయితే మార్చలేమని మనం ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాం. బట్ జెన్యున్ గా చెప్తున్నా, సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మనం ఏ రేటెడ్ సినిమా రేంజ్ అంటే, మనది ఏ రేటెడ్ సినిమా అంటే మనకు తెలుసు. అలాంటి బూత్ సినిమాలు అయితే ఏమీ లేదు ఇందులో. బూత్ సీన్లు లేదంటే ఏదన్నా ఒక వల్గర్ లాంగ్వేజ్ అలాంటివి ఒక్కటి కూడా లేదు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. శివ, మిత్ర వాళ్ళ జర్నీ, ఇద్దరు శివ, మిత్ర ఇద్దరు క్యారెక్టర్స్ ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పేరెంట్స్ తో బాండింగ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నా దృష్టిలో ఇది కుటుంబ కథా చిత్రమే. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇద్దరి హీరో, హీరోయిన్, పేరెంట్స్ అందరూ చుట్టూ రివాల్వ్ అవుతున్న కథ ఇది. హీరోకి ఒక బ్రదర్ ఉంటారు, బ్రదర్ వదిన, వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కథలో. హీరోయిన్ కూడా ఒక సిస్టర్ అండ్ బాగుంటారు. సో కంప్లీట్లీ ఇది ఒక ఫ్యామిలీ సినిమా. కేవలం ఒక టైటిల్ చూసి రాంగ్ గా జడ్జ్ చేయడం, లేదా ఆ టైటిల్ రాంగ్ గా వెళ్తుంది అని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఆ విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది టైటిల్ చూసి అది చూసి ఇదేదో ఓయో రూమ్ సినిమా అనుకుంటున్నారు. అంత సీన్స్ ఇతర లేదు దీనికి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా మేము నమ్మి, సరే టైటిల్ మార్చడం వల్ల లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్ అవుద్ది అని వద్దని అనుకున్నాము. సో అది ఏ సర్టిఫికెట్ వచ్చినందుకు టైటిల్ మీద జరుగుతున్న ఇష్యూకి మాకే కాదు, ఈ మధ్య చాలా మందికి ఇదే జరుగుతుంది. సరే కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది ఫేస్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం ఆల్రెడీ ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి యాప్ట్ గా అనుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాము. అవునండి, ఓన్లీ టైటిల్ వల్ల, ఇంకేం లేదు. ఆ టైటిల్ అది కొంచెం ఏదో వల్గర్ గా వినబడుతుందంట కపుల్ ఫ్రెండ్లీ అంటే. సో ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు ఏదో చాయ్ వాళ్ళకి అదే ఇష్యూ జరుగుతుందని. దాని ముందు కూడా ఆ వానరా అనే సినిమాకి జరిగింది. ఇలా చాలా జరిగాయి. అంటే ఇప్పుడు వానరాలో బూత్ ఏం లేదు, చాయ్ వాళ్ళలో బూత్ ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్ తో టైటిల్ మార్చాలి అని అన్నారు. ఇంకా కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, లేదంటే లేదు. మాకు మాత్రం 100% మార్చొద్దు అనేది అనిపించింది. ఎందుకంటే అది నిజంగా అందులో ఏం అనిపించలేదు. క్యాచీ టైటిల్ పెట్టుకున్నారు అంతే, సౌండింగ్ కి పెట్టుకున్నారు. అండ్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. లాస్ట్ మినిట్ టైటిల్స్ మార్చడం ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి సినిమాకి అనిపించింది. సినిమా చూసాక కూడా అదే ఒపీనియన్. ఇది యాక్చువల్లీ సినిమా చూడక ముందే టీజర్, ట్రైలర్ జాన్ లో సెన్సార్కి వెళ్ళింది.
అప్పుడే ఈ ఈ అబ్జెక్షన్ వచ్చింది. తెలుగులో సెన్సార్ వాళ్ళు టీజర్ ట్రైలర్ కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, ఆ, తమిళ్లో సెన్సార్ చేస్తే యూబైఏ ఇచ్చారు. సో ఆ డిఫరెన్స్ ఉండింది. సో మనం కన్విన్స్ చేద్దాం అని అనుకున్నాం, బట్ కన్విన్స్ చేయలేకపోయాం. మీరు కొంచెం లేట్గా జాయిన్ అయినా ఈ కపుల్ ఫ్రెండ్లీలో నేనెంత పాటో, మానస ఎంత పాటో, మా అజయ్ ఎంత పాటో, మీరు అంతే పాట. దిస్ ఇస్ యువర్స్, దిస్ ఇస్ అవర్స్. సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఫీలింగ్ వెరీ వెరీ పాజిటివ్ సార్. వెరీ వెరీ హ్యాపీ. మేము 2 రోజులు విజయవాడ, వైజాగ్ తిరిగి జెన్యున్గా చాలా హ్యాపీగా మన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. అండ్ ఎంతో పాజిటివిటీ సేమ్ డార్లింగ్ ఎంత పాజిటివిటీ చూపించారో అక్కడ నాకు వైజాగ్లో, విజయవాడలో కలిసిన ఆడియన్స్ కూడా అంతే పాజిటివిటీ చూపించారు. ఈ సినిమా మీద అంతే పాజిటివ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీడియా ఫ్రెటర్నిటీ. నేను మా అన్వర్ డార్లింగ్ కూర్చొని పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ మనోడు జస్ట్ క్యాజువల్గా ఆల్ ది బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మనోడు లోపల నుంచి వచ్చిందని నాకు అర్థమైంది. నాగేంద్ర కుమార్ గారి గురించి చెప్పక్కర్లేదు, హీఈస్ ఆల్వేస్ బిన్ దేర్, ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్. అండ్ మా మూర్తి గారు ఇంటర్వ్యూలో జస్ట్ ఆయన కూడా ఆల్ ది బెస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మీరు మీ తమ్ముడు బాగుండాలి, మీ మదన్ బాగా చూసుకుని అన్నారు. అది ఎక్కడో లోపల నుంచి వస్తే తప్ప అలాంటి కాంప్లిమెంట్స్ రావు. అండ్ ఫర్ దాట్ పాజిటివిటీ మన ఆడియన్స్కి, మన మీడియా ఫ్రెటర్నిటీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు అస్. ఇదే పాజిటివిటీ తోటి ప్రీమియర్స్లోకి, ఇదే పాజిటివిటీ తోటి థియేటర్లోకి వెళ్ళాలి. అండ్ ఐ ఇస్ రియలీ ఎక్సైటెడ్ సార్. ఆబ్వియస్గా మనకి Q&A కూర్చున్నప్పుడు మోర్ అండ్ మోర్ మాట్లాడుకుంటాం. అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, మానస నా గురించి చెప్పిందని కాదు, బట్ షీ ఈజ్ అ స్టెల్లర్ యాక్టర్. అండ్ డార్లింగ్ చెప్పినట్టు తను ఎలాంటి పర్ఫార్మరో ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోద్ది. అండ్ చాలా మంచి ఆథర్ బ్యాక్ రోల్స్ తనకు వస్తాయి, తను చేస్తుంది. ఆబ్వియస్గా టాప్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే లేదంటే మేము ముందు వచ్చేస్తున్నాం, పాజిటివ్ బస్ క్రియేట్ అవుద్ది అన్న మైండ్ సెట్తో వేస్తున్నారు. నిజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. లేదండి, నిజంగానే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మంచి సినిమాలకి ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అయ్యి బెటర్ ఓపెనింగ్ వస్తుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే వేస్తున్నాం. అంటే కంటెంట్ మీద డౌట్ ఉంటే వేయకూడదు, ఎందుకంటే పాజిటివ్ టాక్ ఎంత బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ కూడా ఉన్న అంతే ఫాస్ట్గా అవుద్ది. సో మాకు కంటెంట్ మీద నమ్మకంతోనే బెటర్ ఓపెనింగ్స్ రావడం కోసం ఆ స్టెప్ తీసుకుంటున్నాం. సార్ సంతోష్ గారు, నిన్న ఒక రీల్ చూసాం, మల్లీశ్వరిని రీక్రియేట్ చేశారు. నిజంగానే అలాంటి సీన్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. పర్టికులర్గా ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే వైజాగ్లో ఉన్నాం కదా సార్, యాక్చువల్గా విజయవాడలో కూడా చేద్దాం అనుకున్న మిస్ అయితే లైక్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి సిటీలో ఆ సిటీ తాలూకు ఒక సినిమా ఉంటుంది. ఒక మెయిన్ మనం అందరికీ జంధ్యాల గారి సినిమాలు అన్నీ వైజాగ్ చాలా వరకు బ్యూటిఫుల్, ఆ బీచ్ని చూపించడం. అలాగే మల్లీశ్వరి కూడా మా జనరేషన్కి ఐ ఫెల్ట్ మల్లీశ్వరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ వైజాగ్. సో కల్చరల్గా మాతో ఉంది. అలాగే ట్రై చేస్తాం సార్. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఏ సిటీకి మన ప్రీమియర్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అక్కడ ఒక మంచి జెన్యున్గా అక్కడ ఒక ఫిల్మ్ ఉంటుంది కదా సార్, ఆ హార్ట్ లాంటి ఫిల్మ్ దాన్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎవరి కోసం కాదు సార్, జస్ట్ ఇట్స్ అన్ ఓట్ టు దెమ్, ఇట్స్ ట్రిబ్యూట్ టు దట్ సిటీ అండ్ దట్ ఫిల్మ్. జనరల్గా మీ టైటిల్ లేకపోతే తమిళలో చేద్దామంటావా? చేద్దాం, ఎందుకు చేయకూడదు? నువ్వు సజెస్ట్ చేయి. జనరల్గా మీ టైటిల్స్ కొంచెం తెలుగుదనం ఒట్టిపడిలా ఉంటాయి. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వినగానే కొంచెం మైండ్లోకి వెళ్ళడానికి మాకే కొన్ని రోజులు పట్టింది. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వెళ్ళడానికి కథ చెప్తున్నప్పుడు, ఈ టైటిల్ చెప్తున్నప్పుడు మీరేం అబ్జెక్షన్ చెప్పలేదా? నేనా? ఏదైనా కొత్తగా నేను చాలాసార్లు చెప్పాను సార్, నేనైతే చాలా టెన్షన్. నాకు అసలు టైటిల్ వెళ్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళు ఫస్ట్ నాకు. అంటే టైటిల్ ఇది ఎందుకో అనేది సినిమా చూడగానే ఫస్ట్ సీన్లో జస్టిఫై అయిపోతుంది సార్. అక్కడి నుంచి ఒక 20-30 minutes జర్నీ ఉంటుంది సార్. ఈ టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పర్ఫెక్టో ఆ కథ మీ అందరికీ చెప్తుంది. నేను యాక్చువల్ చాలా టెన్షన్ పడ్డాను సార్. నేను చాలా టెన్షన్ పడ్డాక కానీ మా అజయ్ అన్న, మా అశ్విన్ గట్టిగా నమ్మారు. డార్లింగ్ దగ్గర డార్లింగ్ కూడా నమ్మడి, వెళ్తారు డార్లింగ్ టైటిల్ మంచి టైటిల్, సాలిడ్ టైటిల్ ఉంది. సో దెన్ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. ధీరజ్ గారు హాయ్ అండి. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, కొన్ని సినిమాలు తీసుకుంటారు తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకున్నందుకు. అండ్ ఈ సినిమాతో నైజాంలో కొత్త ఆఫీస్ పెట్టారు. అసలు ఏంటి నైజాంలో ఏం జరుగుతుంది? మీరు పెట్టారు, లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంటున్నారు, ఇంకో 2-3 డిస్ట్రిబ్యూటర్లు కూడా దిగబోతున్నారని. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? మీరు కొత్తగా ఆఫీస్ పెట్టడానికి రీజన్ ఏంటి? నైజాం పెద్ద మార్కెట్ అండి. ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమైనా కమిషన్ వర్కౌట్ అవ్వాలన్నా రెవెన్యూ కానీ ఉండేది మేజర్ నైజాం.
సో అలా సినిమా మీద కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నేనే సొంతంగా చేసుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అని నేను నైజాంలో ఓన్గా చేసుకోవడానికి వచ్చాను. నైజాం విషయంలో ఒక్కొక్కరిది ఒక స్టాండ్. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి రాజు గారు, శిరీష్ గారు వాళ్ళు నాకు 20 ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేశారు. నేను ఇవాళ ఇండస్ట్రీకి నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది రాజు గారి దగ్గర నుంచి వచ్చాను. తర్వాత అరవింద్ గారు నన్ను ఈ స్టేజ్కి, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ నా అన్ని ఫిలిమ్స్ నేను అరవింద్ గారితోనే కలిసి చేశాను. అరవింద్ గారికి కూడా నైజాంలో ఆఫీస్ ఉంది. మైత్రి రవి గారికి, శశి గారికి వాళ్ళకి ఆఫీస్ ఉంది. ఎవరికి ఏమి ఇష్యూస్ లేదు. నిజంగా నేను ఈ సినిమా సొంతంగా చేసుకుంటా అంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కూడా, సుప్రియ గారు, సాయిబాబు గారు కూడా నాకు బాగా క్లోజ్. సో యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకోవాలనుకునేది నా పర్సనల్ రీజన్. ఈ సినిమా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇది గట్టిగా బలంగా పే ఆఫ్ చేస్తుంది, దాని ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తిందామని ఒక ఆశా స్వార్థంతో నేను చేసుకుంటున్నాను. బట్ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఎవరితో ఏ ఇష్యూస్ లేవు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరైనా ఓన్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. అంతే అండి. అంటే మైత్రి కూడా అనుకున్నారు ముందు, లైక్ అన్నపూర్ణ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, ఇదని విన్నా. అది మిత్రు అంటే మీరు అదే ఓన్గా పెట్టడానికి రీజన్ లేదు, ఫస్ట్ మైత్రి తో టాక్స్ జరిగాయి, కపుల్ ఫ్రెండ్లీ నేను నైజాం మైత్రికి ఇద్దామని. బట్ అదే కమిషన్ ఇది వల్ల మెజారిటీ కమిషన్ వాళ్ళు తీసేసుకుంటే నాకేం మిగలదని అదేదో సొంతంగా చేసుకొని ఆ 4 రూపాయలు సంపాదించుకుందామని ఓన్గా చేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ధీరజ్ గారు, లాస్ట్ ఇయర్ అంటే నేను స్క్రిప్ట్ వైజ్ అడుగుతున్నాను సార్, బికాజ్ యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ వైజ్ ఒక పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్ అది, అండ్ అలాగే మంచి హిట్ కొట్టారు మీరు. ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ కథ గురించి, స్క్రిప్ట్ గురించి మాట్లాడాలంటే, విల్ ఇట్ రియల్లీ బీ ఏ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ స్క్రిప్ట్ వైజ్? స్క్రిప్ట్ వైజ్ పాత్ బ్రేకింగ్ సినిమా అంటే మనం ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అన్ని సినిమాలు ఒకే యాంగిల్లో చూడలేమండి. గర్ల్ ఫ్రెండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే గర్ల్ ఫ్రెండ్లో మోర్ దెన్ లవ్ స్టోరీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పాలనుకున్నాం, ఆ అమ్మాయి తీసుకునే స్టాండ్ గురించి చెప్పాలనుకున్నాం. ఇది ఏంటంటే ఇది ఏ ఇండివిజువల్ది కాదు, ఈ ఇద్దరు కపుల్ టుగెదర్. అంటే ఇందులో అమ్మాయికి స్టాండ్ లేదా? ఉంది, బట్ ఆ అమ్మాయి స్టాండ్ అని మనం నిలబెట్టి పక్కన వాళ్ళని తగ్గించడం అనేది లేదు. ఇద్దరికి ఈక్వల్ జర్నీ ఉంటుంది, ఈక్వల్ పాత్ ఉంటుంది, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టరేషన్ ఉంటుంది. అంటే మీరు ఇంటర్వెల్ పాయింట్ మాట్లాడితే, అంటే ఇంటర్వెల్ పాయింట్ మీరు చూసిన తర్వాత నేను మాట్లాడితే సేమ్ ఎవరి స్టాండ్ మీద అనే దాని మీద ఇంటర్వెల్ ఉంటుంది. తన ఒపీనియన్లో తనేంటి, అబ్బాయి ఒపీనియన్లో అబ్బాయి ఏంటి, దాని మీద ఇంటర్వెల్ ఉంటుంది. సో ఆ స్టాండ్, క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. బట్ గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేయకుండా ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. అంటే చూసినంతసేపు ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి, కొంతమందికి రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ ఉంటుంది. ఆ ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల్లో మనకు కావాల్సింది ఆ ఫీల్ మనకు టచ్ అవ్వాలి, ఎమోషన్ మనకు టచ్ అవ్వాలి. అది ఈ సినిమాలో టచ్ అవుతుందండి. గుడ్. నేను అడిగేది ఏంటంటే, దాంట్లో ఒక 2 స్క్రిప్ట్లు ఒకటని నేను అనట్లేదు సార్, దాని నేచర్ దానిది, దీన్ని ఫార్మాట్ దీనిది అనుకోండి. బట్ దాంట్లో ఒక యూఎస్పి ఏదైతే ఉందో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది బాగా చాలా హార్డ్ హిట్టింగ్గా థియేటర్స్లో తగిలింది. అలాగే ఇక్కడ దీనికి ఉండే యూఎస్పి ప్రకారం విల్ ఇట్ రియల్లీ హిట్ ద థియేటర్స్ వెరీ హార్డ్? 100% అండి. ఇందులో హీరోయిన్ కోసం ఏం చేశాడు, ఏం నిలబడ్డాడు అనే పాయింట్ గట్టిగా తగులుతుందండి ఖచ్చితంగా. గుడ్. మంచి మంచి సబ్స్టాన్షియేషన్ ఇచ్చారు మీరు. గుడ్ లక్. శోభన్, అండ్ బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, బికాస్ ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ అన్న దానిలో, యాజ్ ఫార్ యాజ్ టు ది ఎక్స్టెంట్ వీ హ్యావ్ సీన్ దట్ ట్రైలర్, తర్వాత సినిమా చూస్తే కానీ అది ఏంటన్నది తెలీదు. మీరు ఇద్దరు ట్రై చేశారు దాని గురించి చెప్పడానికి, బట్ స్టిల్ ది డౌట్స్ ఆర్ లర్కింగ్ ఇన్ మీ. దీంట్లో ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని యూత్, బేసిక్గా ది యూత్ టార్గెటెడ్ కంటెంట్ ఇది. అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యి తీరాలి, సస్తారా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి తీరాలి.
ఎందుకంటే నో కపుల్ ఆర్ నో యూత్ ఆర్ వితౌట్ పేరెంట్స్. ఇప్పుడు మీ ఇద్దరు ఈ కంటెంట్ని మీరిద్దరూ ఒక రకంగా రేజనైజ్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మీ ఇద్దరు? హౌ డు యూ సపోర్ట్ దిస్ కంటెంట్? ట్రైలర్ బేసిక్ గా ఇస్ ద అవుట్లైన్ అండ్ ద సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. ఏ కంటెంట్ అయితే ధీరజ్ నమ్మో, నేను నమ్మో, మానస నమ్మో, అజయన్ నమ్మో దిగామో కథలోకి, అది మేము ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నాం సార్. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం సార్. అదేదో ఓ పెద్ద ట్విస్ట్ అదేదో దాచాను నేను చెప్పట్లేదు సార్. అసలు సోల్ అండ్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ నేను థియేటర్ కోసమే దాచిపెట్టాను సార్. ఐ ఫీల్ లైక్ థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అండ్ దాట్స్ వేర్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. And అదే సార్, వెయిటింగ్ టు మీట్ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. ఐ థింక్ ఇట్ విల్ బి నైస్ టు సీ ఇట్ దేర్. I think you'll really feel the right things. It may not be the answer for my question. మీ క్వశ్చన్ కొంచెం నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ప్రెసెంట్ డే యంగ్స్టర్స్గా మీరు ప్రెసెంట్ చేసిన ఈ స్టోరీని మీరిద్దరూ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఎవరో ఇద్దరు తెలియని అమ్మాయి అబ్బాయి ఒక చోట లివింగ్, నువ్వు నీ డైలాగ్ కూడా ఉంది కదా, Sir, అసలు లివింగ్ కే టికానా లేనండి, కో లివింగ్ గా ఏదో చెప్పావు కదా నువ్వు, లివింగ్ టుగెదర్. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? సార్ ఎవరి లైఫ్ గురించి మాట్లాడమనే ఉంది సార్, బట్ కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ క్లియర్. కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ సేఫ్టీ. అది నువ్వు కొంచెం బీయింగ్ మిస్ ఇండియా యూ కెన్ అడ్రస్ ఆన్ ఏ లార్జర్ క్యాన్వాస్. మీరు స్పెసిఫిక్ గా లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి, యాజ్ అ యంగ్స్టర్ ఐ బిలీవ్ దట్ the youngsters of this generation are smart enough to know what is right and what is wrong. I think మనం అలా బ్లాక్ ఇది వైట్ అని చెప్పలేము. అండ్ as far as relationships are concerned అండి, అది లివింగ్ టుగెదర్ ఉండినా కానీ అవ్వకపోయినా కానీ సేఫ్టీ, ఒక ట్రస్ట్, ఒక కంఫర్ట్, ఈ మూడు ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పేరెంట్స్ తో సంబంధం లేదు ఇంకా. కాబట్టి లార్జర్ క్యాన్వాస్ అంటే నేను మీరు మాట్లాడుకుంటే అమీర్పేట వరకు అయిపోతే ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే నేను కష్టపడి పంచలే లెవెల్ రాసుకొని వస్తే కాదు నేను అంటే అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా, అంటే పేరెంట్స్ తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా? సార్ పేరెంట్సా? యాక్చువల్గా నా పేరెంట్స్ లేచిపోయారు సార్. సో నేను దీని గురించి పెద్దగా సారీ చెప్పకూడదు కదా. సారీ లేదు సార్, యాక్చువల్లీ చెప్పండి సార్. నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నా, నిన్ను కాదు. అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు, హీరోని అడిగే నన్ను క్వశ్చన్స్ పెట్టచ్చు కదా సార్, ఇబ్బంది. అది నువ్వు చెప్పు పోనీ. నువ్వు ఇంకా నేను నాకు వద్దు ఇప్పుడు అప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని. కెన్ ఏ బాయ్ ఎంటర్ ఇంటూ ఏ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్? వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు చెప్పానండి సార్. చెప్పే టేక్ పర్మిషన్, ఇస్ దట్ ఓకే? రెస్పెక్ట్ఫుల్ చెప్తాను సార్. నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు, నేను సినిమా కథ గురించి ఇందాక నుంచి అడుగుతున్నా. సినిమానా సార్? అన్ని హాల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ తండ్రి కూడా సెంటిమెంటల్ గా మంచి హ్యాండ్ వీడాస్ టచ్ 100% పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగా హిట్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ చాలా వరకు ఇందులో ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటాను. బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే yes ఫర్ దిస్? ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్. ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇండిపెండెంట్గా బతకాలని, మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలని. మిత్ర కూడా అంతే, షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్డ్ వన్స్. సో ఆ ఒక పాయింట్కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ అది కాకుండా మిత్ర అనే క్యారెక్టర్ షీఈ్ ఆల్సో వెరీ ఫాస్ట్.
ఒకటి ఆలోచించితే చేసేస్తుంది. అండ్ ఆ పాయింట్కి కూడా చాలా రిలేట్ అయ్యాను, బికాజ్ ఐ థింక్ సమ్ టైమ్స్ మనకి ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోదామని